హాయ్, మీ విజోన్ కేవీఆర్. ఈ మధ్య కాకినాడలో తరచుగా వినబడుతున్న మాట, కాకినాడలో జిమ్స్ ఎక్కువైపోయాయి. నిజం. యూత్ మనీ సంపాదించడం కోసం బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు, జిమ్ అలవాటు ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ కింద జిమ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రీట్కి 2-3 జిమ్స్ వచ్చేసిన పరిస్థితి. ఇందులో కస్టమర్కి చాలా చాయిస్లు దొరికేసాయి. ఈ జిమ్ కాకపోతే ఇంకో జిమ్, ఇంకో జిమ్ కాకపోతే ఇంకో జిమ్. బట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి మనీ గెయిన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ముందు పెట్టి ఆల్రెడీ అమౌంట్ తీసి సెటిల్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా స్ట్రగుల్ పడుతున్నారు. వ్యాపారం స్టార్ట్ చేసి ఎన్నో ఆశలతో అది చేయలేక, సరిగ్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా కొన్ని జిమ్ల సేల్ కూడా వచ్చాయి. జిమ్ పెట్టేటప్పుడు బాగా ఆలోచించండి. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసి దాన్ని సక్రమమైన మార్గంలో సరదాగా చాలా హ్యాపీగా చేసుకుంటే చాలా మంచి బిజినెస్ అవుతుంది. అలా కాకుండా పక్కనే జిమ్లు వేసుకొని కాంపిటీషన్ పెంచుకొని కస్టమర్కి విపరీతమైన చాయిస్ ఇచ్చి ఏ కస్టమర్ కూడా ఎక్కువసేపు ఉండట్లేదు. రిసీవ్ చేసుకోవడం కొన్ని సెకండ్ లేట్ అయితేనే వేరే జిమ్కి వెళ్ళిపోతున్నాడు. ఈ ఎలా మారిపోయిందంటే జిమ్ అనేది చాలా కిరాణా షాప్ లాగా వీధికి 4-5 ఈ పద్ధతిలోకి వచ్చేసింది. వ్యాపారం చేయడం తప్పులేదు, అందరూ చేసుకోవాలి, నేను చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. కానీ వ్యాపారం అనేది కస్టమర్కి చాలా పెద్ద చాయిస్ అయిపోయింది. జిమ్ బిజినెస్ అనేది అతను సెలక్షన్ బట్టి. రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చాడు, ఇంకో క్లయింట్తో మాట్లాడుతున్నానని బ్యాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళి అడిగితే నీ జిమ్ కాకపోతే ఇంకో జిమ్ ఉంది. ఓకే, ఇంకో జిమ్ ఉంది, నో ప్రాబ్లం. కానీ జిమ్ ఓనర్ కూడా కొంత టైం కావాలి బిజినెస్ చేసుకోవడానికి, ఫీజెస్ తీసుకోవడానికి, ఫీజెస్ వసూలు చేసుకోవడానికి, జిమ్ని డెవలప్ చేసుకోవడానికి టైము, మనీ కావాలి. ఈ మనీ అనేదే షార్ట్ అయిపోయింది. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మంచి ఏరియా సెలెక్ట్ చేసుకోండి, బాగా బిజినెస్ చేయండి, డెవలప్ చేసుకోండి.